నేపథ్యం అది చెప్పిన వాడిని బట్టి కదా దాని గ్రావిటీ ఏంటో తెలిసేది. అది వాస్తవమా కాదా అని అది చెప్పిన వాడిని బట్టి కదా సార్ అది గ్రావిటీ ఏంటో తెలిసేది. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్నారు సార్. అది బండారు వంశీకృష్ణ చెప్పిన దానికి లేదా మా పోలిట్ బ్యూరో సభ్యులు చెప్పిన దానికి చాలా తేడా ఉంటది. బండారు వంశీకృష్ణ చెప్పింది ఆథెంటిక్ కాదు. మా పార్టీలో నేను ఒక కార్యకర్తను మాత్రమే, నాకు ఎట్లాంటి పదవి లేదు. అది పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులు చెప్తే అది ఆథెంటిసిటీ తెలుస్తుంది. అందుకని నేను పేర్లు చెప్తా ఉన్నా. ప్రొఫెసర్ నాగేశ్వర మీ ఛానల్లో ఉండి ఏదో పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఆయన ఎవరు అమిత్ షా గారిని కలిస్తే ఇలా అమిత్ షా గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఉండాలి, అలాగే పర్మనెంట్ లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్స్ కూడా ఉండాలని చెప్పారట. సరే, అది నెక్స్ట్ డే నేను సాక్షి పేపర్ లో కూడా చూశాను. మేము ముందు నుండి అదే చెప్తా ఉన్నాం సార్. ఒకవేళ సాక్షి పేపర్ లో రాశారు కాబట్టి సాక్షి పేపర్ వారు దీన్ని విశ్వసిస్తా ఉంటే మేము ముందు నుండి అదే చెప్తా ఉన్నాం. రాజకీయ వ్యభిచారం చేయొద్దు, ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా చేయండి. తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుని బీజేపీ తోటి. మీరేంటి ఆయన ఏదో మాట్లాడాడే అనుకో, తెలుగుదేశం పార్టీ వ్యక్తి అవును తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంది సార్ డైరెక్ట్ గా. ఓపెన్ మాది అంటే వాళ్ళకి వచ్చిన అవకాశం సర్వసాధారణం, రాజకీయాల్లో సర్వసాధారణం. వర్మ గారు అవును రాజశేఖర్ రెడ్డి గారు పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారని చెప్పి సీదిరి అప్పలరాజు గారు చెప్పారు. అవన్నీ జరిగాయి. సో ఈ రోజు వారి పేపర్ లో ప్రధానంగా వారు వేస్తున్నారు ఇదే మాట, లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఇన్స్టెంట్ ఫ్రెండ్ అనేటటువంటి మాట వేస్తున్నారు. మేము సింగిల్ సింహాలం అని చెప్తారు వీరు, మేమందరం సింగిల్ సింహాలం అని వీరు చెప్తారు. కానీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఇన్స్టెంట్ ఫ్రెండ్లు ఇట్లాంటి మాటలన్నీ కూడా ఒక వ్యక్తి ఎవరైతే ఆథెంటిసిటీ లేనటువంటి ఒక వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారో నేను కూడా అంటాను సార్. నేను మా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ అడిగాడు నన్ను, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నాకు కొంచెం పరిచయం చేయండి నన్ను కూడా అడిగాడు ట్రంప్. నేను కూడా చెప్తా సార్ ఇట్లాంటివి. అవన్నీ ఆథెంటిక్ అనుకుని ఈ సాక్షి పేపర్లు వేసేస్తే అలా ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వాలి వర్మ గారు మీకు. సో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్ మీద మేము ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అదే మాదిరిగా నాదెండ్ల మనోహర్ గారు రియాక్ట్ అయ్యారు కొద్దిసేపటి క్రితం. మనోహర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు దాకా నాకు ఈ నాగేశ్వర్ మీద కాస్త గౌరవం ఉంది, ఆయన నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు, ఆయన అంటే గౌరవం ఉండేది, మరి ఏమైందో ఏమో అట్లా మారిపోయాడు ఆయన, అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని జరిగినట్లుగా చెప్తా ఉన్నారని చెప్పేసి మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ అయితే మా పార్టీ అయితే టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అండ్ మీరు ఇందాక ఒక మాట యాడ్ చేయటం మర్చిపోయారు సార్, ఈ రెడ్డి వర్సెస్ కాపు అండ్ రెడ్డి వర్సెస్ కమ్మ కూడా. అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏదైనా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే, మొన్న ఈ మధ్య ఎవరో కమ్మక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక టికెట్ అమ్ముతా దొరికాడట, బ్లాక్ టికెట్, ఐపీఎల్ లో ఒక టికెట్ అమ్ముతా. కానీ సాక్షి టీవీలో ఏమొస్తుందంటే అతని పేరు చివరి లేనటువంటి చౌదరి అనేది యాడ్ అవుతుంది. అతని పేరు చివరి చౌదరి ఉండదు కానీ యాడ్ అవుతుంది. అదే కనుక ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి తప్పు చేస్తే ఆ రెడ్డి అనే పేరు ఆ వ్యక్తి పేరు వెనకాల ఉన్నా కానీ సాక్షి పేపర్ లో రెడ్డి పేరు అనేది ఎగిరిపోయింది. అలాగే కాపు సామాజిక వర్గ సోదరులు ఏదైనా తప్పు చేసినా గానీ ఆ పేరు వెనకాల నాయుడు అని యాడ్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం టీవీలో కూర్చొని ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు అని ఎన్ని చెప్పినా గానీ స్టే మీద ఉన్నటువంటి ఆ సాక్షి పేపర్ సిగ్గు లేకుండా ఇట్లాంటివి చేస్తా ఉంటాయి వర్మ గారు. సో నేనేం చెప్తా ఉన్నానంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో మేము ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎవరైతే వెళ్ళి కలిశారని అన్నారో నాదెండ్ల మనోహర్ గారు క్లారిటీ ఇచ్చారు. మరొకటి ఏంటంటే సాక్షి పేపర్ లో వేశారు కదా, సాక్షి పేపర్ కి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము దమ్ముగా ఓపెన్ గా సాక్షి ఈ భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం, మేము ఇన్స్టెంట్ ఫ్రెండ్స్, మేము లాంగ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు రాజకీయ వ్యభిచారం చేస్తా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నా సాక్షి పేపర్ ని. రైట్, ఓకే శ్రీకాంత్ గారు. సరే, ఏంటి ఏపీలో ఏం జరుగుతుంది? వాళ్ళు మేము పత్తులతో హ్యాపీగా ఉన్నాం, మేము అలా ముందుకు సాగుతాం అంటున్నారు. మరొక వైపు కాపు వర్సెస్ రెడ్డి, ఇది చాలా ఎక్కువగా వస్తున్నది. ఏదైనా సరే కూటమిని విచ్ఛిన్నం చేసే ఆలోచనలో కుట్రలు పన్నుతున్నారు వాళ్ళ మీద అన్నది వాళ్ళ అభియోగం. ఓకే, మొదటిగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా శుభ సాయంకాలం. ఒకటి వర్మ గారు, జగన్ గారు కానీ మన బీజేపీతో కానీ మా మధ్య పొత్తు లేదు, పగ లేదు. మాకేం పొత్తులు లేవు, పగలేదు. ఇంతకుముందు మన వంశీ చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు పొత్తు పట్టుకున్నారని. వీళ్ళకు కొంచెం కూడా మాట్లాడే ముందు ఏం మాట్లాడుతా ఉన్నారని అర్థం కాదు. అది కేంద్ర పార్టీలు అవి, ఇవి మన రాష్ట్ర పార్టీలు. ఇవి
దీంట్లో పొత్తు గురించి మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ తో ఉన్నారు, అది కేంద్రం, అది అది అటువంటి పెద్ద పార్టీ సముద్రం. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లీడర్ గా ఉండినారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే అది తీసుకోవాలి. మనం మాట్లాడుతున్నది ఇక్కడ టీడీపీ ఏమి, ఇక్కడ ఏమి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి అన్నది తీసుకుంటే 2019-24లో మేము మద్దతు ఇచ్చాం కేంద్రానికి. దేనికోసం ఇచ్చాం? రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు వారి యొక్క బాగోగులకు మాత్రమే ఇచ్చాం. మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఒక మాట చెప్పాడు, దమ్ము ధైర్యము ఉన్న నాయకుడే ఆ మాటలు వస్తాయి. మేము మీతో రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే మీతో ఉంటాం, మా స్వప్రయోజనాల కోసం పార్టీ కోసం ఉండము అని బాగా బల్ల బుద్ధి చెప్పాడు. అటువంటి చెప్పే యోగ్యత ఎవరికి, మిగతా పార్టీలకు ఎవరికి లేవని తెలియజేస్తున్నా. ఎందుకంటే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకునే పార్టీలు మిగతా తెలుగుదేశం గాని జనసేన గాని ఎప్పటికప్పుడు పొంగి ఎప్పటికప్పుడు దూరుకొని ఏది కావాలంటే స్వప్రయోజనాల కోసం వాళ్ళు పార్టీల కోసం పోయేవాళ్ళు. కాబట్టి 2004 ఎన్నికల తర్వాత మాకు వీళ్ళు దూరారు కాబట్టి మాకేం దూరం పెరిగింది, శత్రుత్వం ఏం లేదు మాకు బీజేపీతో. మేము ఎప్పుడున్నా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతి రాజకీయంగా చిన్న వంశీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినమే. కానీ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది తెలుసా? సహజీవనానికి ఒప్పుకుంటుంది కానీ పెళ్లి చేసుకునే దానికి ఒప్పుకోదు ఆ పార్టీ ఎవరిని కూడా. కాబట్టి వీళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారో, చంద్రబాబు నాయుడు గారు మోడీని ఎలా మాట్లాడారు, మోడీని చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడారు, జనసేన నాయకుడు ఎలా మాట్లాడాడు ప్రజలందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రజలకి. వీళ్ళకు కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళు దేనికోసం ఏ ఎండకు ఆ గొడుగు, ఏ వానకు ఆ గొడుగు పట్టే పార్టీలు ఈ రెండు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ సుస్పష్టంగా తెలుసు. కాబట్టి దీని గురించి జగన్ గారు మన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు మోడీ గారితో ఏం తీసుకొచ్చారు? మన పోలవరాన్ని తీసుకొచ్చారు, రేషన్ బియ్యానికి అయితేనేమి, విద్యకు అయితేనేమి, వైద్యానికి అయితేనేమి నిధులు తేగలిగారు. కానీ గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మోడీకి సరిపోక ఒక్క నిధులు తేలేదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల. శ్రీకాంత్ గారు మీ వీడియో ఫ్రీజ్ అవుతుందండి, వాయిస్ వస్తున్నది కానీ వీడియో ఫ్రీజ్ అవుతున్నది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వీడియో ఫ్రీజ్ అవుతుంది. ప్రసాద్ గారు, ఏంటి కులాలు అంశాలు? రెడ్డి వర్సెస్ కాపు, కాపు వర్సెస్ కమ్మ, జనసేన వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, బీజేపీ వ్యాఖ్యలు ఎలా చూడాలి దీన్ని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. వర్మ గారు, నేను ఒక విషయం ఖచ్చితంగా కరాఖండిగా చెప్పగలను. ఒక నెరేటివ్, ఒక వేదిక ఆధారంగా కొన్ని నెరేషన్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి కాపు వర్సెస్ రెడ్డి అనేది ఒక నెరేటివ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు జనసేన పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి. అండ్ స్థానిక ఫ్రిక్షన్స్ కనుక మీరు ఆద్యంతం గమనించగలిగితే ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పు నిప్పుల్లో ఉండే కాపు చౌదరి సామాజిక వర్గం గురించి ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్, మా గురుగారు ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చారో అక్కడి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే దాసరి రామ్ గారి రియాక్షన్ చూడండి ఫస్ట్. ఎందుకంటే ఆయన పెళ్ళుబుకిన ఆవేశంతో ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిన్న ఆయన ఖచ్చితంగా ఈ పార్టీ పరంగా వాళ్ళకి జరుగుతుంది వివక్ష లేకపోతే ఏంటన్నది ఒక సామాజిక వర్గ ప్రాస్పెక్టివ్లో ఆయన మాడింది ఒకసారి ఆద్యంతం గమనించండి. తర్వాత మొదటి నుంచి జనసేన పార్టీ ఒక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఫస్ట్ టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసుకున్నారు. తదనంతర పరిణామాల్లో ఢిల్లీ లాబింగ్లో సక్సెస్ఫుల్గా బీజేపీని కూడా వీళ్ళతో పాటు ట్రావెల్ అయ్యే చేయగలిగారు. అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి 100కి 1000 మార్కులు వెళ్ళాలి. ఇది ప్లేడ్ రియల్ అనే యాంకర్ రోల్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అండ్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గురించి అంటే బీజేపీ ప్రాస్పెక్టులో ఒకసారి ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చి ఐఎన్డీఏ కూటమి అండ్ లాస్ట్ టైం 18 ఎలక్షన్స్ తెలంగాణ కనుక చూస్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్ళిన నేపథ్యం. తర్వాత డెవలప్మెంట్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కాకుండా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళిన తెలుగుదేశం. కానీ ఒకటి శాశ్వత మిత్రులు లేకపోతే తాత్కాలిక మిత్రులు ఈ కోణాలు అన్నవి రాజకీయాల్లో అన్న దగ్గర ఇవాళ అధికారం కోసం ఒక పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వీళ్ళు ముగ్గురు కలిసి ముందుకెళ్ళిన ఈక్వేషన్స్లో 164 స్థానాలు అయితే వాళ్ళకి వచ్చాయి. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బీజేపీ కన్సర్న్ లేకుండానే కూటమి అనౌన్స్ చేయబడింది. తదనంతర పరిణామంలో కూటమిలోకి బీజేపీ ఆహ్వానించబడింది.
తర్వాత నరేంద్ర మోడీ గారి వేదికలో 15 years టర్మ్ వీఆర్ గోయింగ్ టు బీ టుగెదర్ అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. కానీ అక్కడ మీరు ఈ రోజు దాకా బీజేపీ నుంచి లేదా తెలుగుదేశం నుంచి ఆ స్టేట్మెంట్ ఎప్పుడైనా మీరు విన్నారు? నాకు తెలిసి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మనం కలిసి ప్రయాణం అని ఉంటుంది, కానీ ఒక లాంగ్ స్టింట్ మొన్న అనుకుంటారు లోకేష్ గారు ఒక సందర్భంలో ఇప్పుడేంటి ఇంకా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్తున్నాడు. మీరు జ్ఞాపకం లేదా ఆ వీడియో మీరు ఇంకొకసారి రీప్లే చేసుకుంటే, యాజ్ ఇఫ్ పవన్ కళ్యాణ్ మనం నెక్స్ట్ తరం మనమే వస్తాం కాదు ఇంకో 15 years వస్తాం అని చెప్పని లోకేష్కి తమ్ముడు అన్న సంబోధనతో చెప్పడం అది గమనిస్తున్నాను. అంటే అక్కడ ద ప్రోయాక్టివ్నెస్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ జనసేన, పర్టికులర్లీ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈ కోణంలో ఈ డెవలప్మెంట్స్ అన్న చూసుకుంటే మనకి గోద్రా అల్లర్ల పరిణామంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి సినిమా చూపించినట్టు ఎవరు చూపించి ఉండరు. అమిత్ షాకి నరేంద్ర మోడీకి ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి కూడా ఇక్కడ సోఫాలో 2 గంటలు కూర్చుని మళ్ళీ ఢిల్లీ వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి తిరిగినా 4-5 సార్లు తిరిగినా వాళ్ళకి కనీసం కన్సర్న్ అన్నది ఏ రోజు దొరకలేదు. కానీ డెవలప్మెంట్ అన్న దగ్గర 2014 ఎలక్షన్స్ కనుక చూసుకోగలిగితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, కానీ ఆ రోజే పొత్తుకి ఒక ప్లాట్ఫామ్ కుదిరింది. సో ఆ విషయం పక్కకి తీయచ్చు. కానీ ఈ ప్రాస్పెక్టివ్లో మళ్ళీ 19 to 24 కనుక జగన్మోహన్ రెడ్డి గారితో మీరు గమనిస్తే వాళ్ళు 2014 ఎలక్షన్స్ నుంచి ఈ రోజు దాకా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన ఏ బిల్లుని వ్యతిరేకించలేదు, ఇంక్లూడింగ్ సిఏఈ బిల్లులతో సైతం. అంచేత ఈ రోజు మీకు ఇంకో క్రైసిస్ చెప్తాను. ఒక ఒరిస్సా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వాళ్ళకి రాజ్యసభ ఓట్లు పడని దగ్గర వీళ్ళకి 21 స్థానాలు అంటే స్ట్రైకింగ్ రేట్ అని చెప్పొచ్చు, లేదంటే రాజ్యసభలో పార్లమెంట్లో వీళ్ళకి అత్యధిక స్థానాలు ఉండొచ్చు. కానీ లేదా కొంతమందిని వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నా అగైన్ జగన్మోహన్ రెడ్డి ఆ 11 స్థానంలో ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఒక వైటల్ రోల్ ప్లే చేశాడు. ఇట్ ఈస్ బీన్ కాంపన్సేటెడ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఒరిస్సా నుంచి వచ్చే 11 సీట్లని ఆయన రాజ్యసభ ఎంపీకి ఖచ్చితంగా అలొకేట్ చేయగలిగాడు. సో దాంట్లో ఇప్పుడున్న క్రిటికాలిటీలో నాకు తెలిసి ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రెంథన్ గా ఉన్నా సరే ద రోల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టువర్డ్స్ పాసింగ్ సర్టన్ బిల్స్ అండ్ రాజ్యసభ అన్న దగ్గర అగైన్ అండ్ క్రిటికాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ క్రిటికాలిటీస్ మధ్యలో వాళ్ళకి ఇప్పుడున్న అవసరార్థం లేదంటే వాళ్ళకి కంటిన్యూస్గా చదువు, ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళకి ఏమి అబ్నార్మల్ అండ్ ఎక్స్ట్రాడనరీ మెజారిటీ లేదు. ఫస్ట్ టైం వచ్చినట్టు 303 సీట్స్ ఏం రాలేదు, రెండోసారి వచ్చినట్టు. సో అలాంటి తరుణంలో ఇవాళ నథింగ్ బట్ ఫ్లోర్ మేనేజ్మెంట్. అంచేది ఏం చేస్తుందంటే బీజేపీ చాలా స్ట్రాటజికల్గా కర్ర విరక్కుండా పాము చాకుండా ఒక పక్కన కూటమిని సవర్ తీసుకుంటూ ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డిని కూడా సవర్ తీస్తూ ఒక స్ట్రాటజికల్ మూవ్స్ చేస్తుంది. ఈ స్ట్రాటజికల్ మూవ్స్ లో అట్ ద కాస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ పార్టీస్ అగైన్. ఇందులో పవన్ కళ్యాణ్ గారు అనే ఇన్స్ట్రుమెంట్ ని ప్రతిసారి ఎలా కావంటే అలాగా అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్నట్టు వాడబడుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీలో వెళ్ళి, అది నాకు తెలిసి ఈ రీసెంట్ పాస్ట్ లో వెళ్ళింది కాదు, ఆయన చాలా రోజుల క్రితం వెళ్ళిన ఢిల్లీ టూర్ నారాయణ మనోహర్ గారు ఈయన, అది ఇవాళ వాళ్ళకి అనుగుణంగా ఎలా మలచబడింది అన్న దగ్గర ఇవాళ మాకు మా ప్రొఫెసర్ గారు ఇచ్చిన ఊతమే అది. అంటే ప్రొఫెసర్ గారికి ఆయన కూడా చాలా క్లారిటీగా చెప్పాడు. మరి వంశీ గారు అది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్స్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోనూ వాళ్ళందరి నాయకులతో చర్చించిన తర్వాత వన్ ఆఫ్ ద లీడర్ హస్ గివెన్ సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిలర్ టు నాగేశ్వరరావు గారు అన్నది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. మీరు కూడా వినే ఉంటారు అది. సో ఇక్కడ మనం ఖండించడానికి కానీ కరాఖండిగా యాజ్ ఇఫ్ ఇది ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ స్థాయి కలిగిన నాగేశ్వరరావు గారు ఏది పడితే అది డెలిబరేషన్స్ ఇస్తారని నేనైతే అనుకోను. అందులో ఆయన ఈల్డ్ అయ్యి మంచి కూడా కాదు, ఆయన కన్విన్స్ అయితేనే కానీ డెలిబరేషన్ ఉండదు ఆయన దగ్గర నుంచి. సో ఆ ప్రాస్పెక్ట్ నేను, ఎందుకంటే నాగేశ్వరరావు గారు అనాలిసిస్ వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన ఏది పడితే అది గాలివాటంగా చెప్పేది ఉదంతాలు కూడా ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ డెవలప్మెంట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్ అన్న దాంట్లో ఇవాళ వాళ్ళు భవిష్యత్తు రేపు పొద్దున్న ఈ కూటమితో ప్రయాణం, ఈ యాంటీ ఇన్కంబెన్సీని ఎందుకు సార్ మీకు జగన్మోహన్ రెడ్డి విషయంలో వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ చాలా కేటగిరీలు చెప్పింది నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అన్న దగ్గర. అప్పటిదాకా బీజేపీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. మీరు చూడగలంటే ఆ మాటకు వస్తే లోకేష్ గారు, పురంధేశ్వరి గారు ద బిగ్గెస్ట్ లాబింగ్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న దగ్గర కన్సాక్టివ్ గా ఆయన ఢిల్లీ వేదికగానే లోకేష్ గారు రాజకీయం చేశారు, పురంధేశ్వరం గారు అక్కడ ఉండి. ఆ డెవలప్మెంట్స్ లో కూడా ఎక్కడ బీజేపీ ఈల్డైన ఉదంతం కనబడలే. ఆయన దగ్గర 54 రోజులు ఎంతో జైల్లో కూడా ఆయన సఫర్ అయిన ఉదంతం కూడా మనం చూసాం. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో అవతల సుప్రీంకోర్టు నుంచి కానీ లేదంటే దీని దగ్గర ఖచ్చితంగా ఒక క్రిటికల్ రోల్ ని, ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ పొత్తుకి ప్రధాన సూత్రధారు. అదైతే ఎవరు కాంట్రడిక్ట్ చేయలేము. కానీ ఇక్కడ జరిగిన పరిణామాలు మీరు గమనిస్తే, అంటే మీరు కాపు రెడ్డి అని మాట్లాడుతారు, చౌదరి అన్న విషయాలన్నీ పక్కదిద్దాం కాసేపు. ఇవాళ నేను దాసరాము గారి ఇంటర్వ్యూ ఒకటి చూసిన తర్వాత నాకు డెవలప్మెంట్ ఏమైందంటే, వీళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అనుగుణంగా కనీసం వాళ్ళ 21 స్థానాలు కూడా నిర్ణయించుకోవడానికి ఇంకో డిస్క్రిప్షన్ లేకుండా అగైన్ టాప్ అప్ అంతా తెలుగుదేశం త్రూగానే అక్కడ జస్టిఫై అయ్యింది. ఏది ఈ నాయకుల సెలక్షన్ కానీ. ఇప్పుడు మీకు ఉదాహరణకి భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి, ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు విచ్ఛిన్నం కావడానికి తెలుగుదేశం నుంచి నిలబడిన రామాంజనేయులు గారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఒక విషయం. కానీ ఈసారి
ఒక ఆబ్లిగేషన్ ప్రాస్పెక్ట్ లో భీమవరం నుంచి తెలుగుదేశం పరంగా ఆయనకే టికెట్ పవన్ కళ్యాణ్ గారు తులుగా జనసేన తులుగా ఇప్పించవలసి వచ్చింది. మీరు ఈ డెవలప్మెంట్ చూసుకుంటుంది. తర్వాత ఒక టీటీడీ స్థాయి చైర్మన్ చేసిన వ్యక్తికి, ఆ కుటుంబానికి ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్ లో టికెట్ వస్తుందా అంటే అది ఆ పార్టీ అయితే తెలుగుదేశం కానీ లేదా వైఎస్ఆర్సీపీ కానీ ఇవ్వకపోవచ్చు. కానీ జనసేన ఒక ఆబ్లిగేషన్ ఫ్రంట్ లో తిరుమల టికెట్ ఒకటి ఇచ్చారు. సో ద మోర్ ఇక్కడ మీకు ఒక చౌదరి సామాజిక వర్గం కాకినాడలో పంత నానాజీ గారు అనుకుంటా, ఆయనతో సత్సంబంధాలు నెలకొనుకున్న చౌదరి సామాజిక వర్గ పరంగా ఆయనకు బ్రహ్మాండమైన ఎలివేషన్ ఇచ్చుకుని, నానాజీ చౌదరి కాదు ఆయన కాపే, కానీ ఆయన సర్కిల్ అంతా చౌదరి సామాజిక చూసుకోండి. వాళ్ళంటే ఆయనకి ఫైనాన్షియల్ ఇనబిలిటీ ఉన్నా సరే ఒక ఫ్రంట్ ఎండింగ్ ఆ సామాజిక వర్గం పరిరక్షించుకుంటాం అని చెప్పి ఆయన టికెట్ ఇప్పించారు. దీస్ ఆర్ ఆల్ ఆబ్లిగేషన్స్ ఆర్ క్రియేటెడ్ టు పవన్ కళ్యాణ్ గారు. అంచేత నిన్న దాసరాము గారు ఇంటర్వ్యూ చూసినా, మొన్న గురుగారు చెప్పిన ప్రవచనాలు కానీ, ఆయన చెప్పిన అనాలిసిస్ కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక వెన్నుముక లేని రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఒక సస్టైనిటీ సామాజిక వర్గ పరంగా కూడా ఇవ్వడానికి కానీ, లేదంటే ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ లో ఈజ్ టోటలీ బ్యాంకింగ్ అని చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలుగుదేశంలో ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, టీడీఎల్పీ సురేష్ అంటాను నేను. ఒక విషయంలో నేను ఫస్ట్ టైం 2014 తర్వాత లోకేష్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను చాలా విభేదించాను ఆయనతో, నాకు హ్యూజ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. ఏంటిది రాజకీయాలు అంటే, ఆయన మా కొడుకులాటోడు, మా పార్టీకి నెక్స్ట్ కాబోయే వారసుడు అతనికి మేము ఈ రోజు నుంచి రాజకీయ వేదిక క్రియేట్ చేయబోతే, ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ ఉన్నాడు, అతనికి పార్టీలో ఆపర్చునిటీ క్రియేట్ చేయబట్టే కదా ఇవాళ ఒక అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ స్ట్రైవ్ చేస్తున్నాడు. ఇవాళ 14 నుంచి లోకేష్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఎమ్మెల్సీ మినిస్టర్ అయిన తర్వాత మంగళగిరిలో సెంట్రిక్ గా నియోజకవర్గం పట్ల కన్సర్న్ తో పనిచేసుకోగలిగాడు. ఆ తదనంతర డెవలప్మెంటే కదా ఈసారి గెలవడం. సో ఒక ఓటమి ఒక గెలుపు అన్న దగ్గర ఇదే పవన్ కళ్యాణ్ గారు కన్సిస్టెంట్ గా ఓటమికి బాటలేసుకుంటున్న దగ్గర ఇవాళ తెలుగుదేశం అనే ఒక ఆచ్ఛేదంతో ఆయన గెలిచిన సక్సెస్ కనబడుతుంది తప్ప ఒక ఎబిలిటీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లో పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కంపారిజన్ చేద్దామన్నా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారితో కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేద్దామన్నా, ఈజ్ ఆల్వేస్ స్టాండింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇది మీరు గమనించండి. రైట్, ఓకే. సింగళూరు గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేష్ గారు, మీ వెర్షన్ ఏంటి, ఎలా చూడాలి? ఎందుకు ఈ సామాజిక వర్గాలు ఎలక్షన్ టైంలో ఏదో మాట్లాడుకున్నారంటే ఓకే, ఇంక ఎలక్షన్ అయిపోయినా ఇంక 5 సంవత్సరాలు ఇంక ఇవే మాట్లాడుకోవాలా? వెంకటేష్ గారు చిన్న సబ్మిషన్ తర్వాత మీరు ఏమనుకోవాలంటే ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు మీరు ఏ పార్టీ లీడర్ అయినా, ఇంక్లూడింగ్ ఒక టాలెస్ట్ పర్సనాలిటీ ఏపీ స్టేట్కి చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, లేదా దేశంలో ఏ నాయకుడిని తీసుకోండి, ఒక పార్టీ అధ్యక్షుడి స్థాయిలో కులం మతం గురించి మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈయన తప్ప ఇంకెవరు మాట్లాడరు. మీరు కౌంట్ చూడండి, ఆయన ఏ వేదిక ఎక్కినా ఫస్ట్ కులం గురించి, నెక్స్ట్ మతం గురించి మాట్లాడతారు. సారీ వెంకటేష్ గారు, ప్లీజ్. ఇట్స్ ఓకే సార్. ముందుగా 99 వీక్షకులకి, అలాగే యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే, గతంలో ఆయన కులం ఆయన వైపు నడవలేదు కాబట్టి ఈసారి కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, ఖచ్చితంగా అధికారం మనకి హస్తగతం అవుతుంది, కాపులు రాజ్యాధికారంలో భాగంగా ఉండాలి అని అంటే మీరంతా నా వైపు నడవాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఆయన బాహాటంగా మాట్లాడారు. మిగిలిన 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో, అటు తెలుగుదేశం కానివ్వండి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, అంతర్లీనంగా వాళ్ళ యొక్క సామాజిక వర్గాల యొక్క పట్టు ఉన్నటువంటి పార్టీలు బహిరంగంగా చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి లేదు. కానీ బీయింగ్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా తాను రాజకీయాల్లోకి వచ్చి, అంటే వాళ్ళ అన్నగారి దగ్గర ఒక ఫెయిల్యూర్ మనం చూసాం కాబట్టి ఈసారి ఆయన ఒంటరిగా ముందుగా ప్రయత్నం చేశాడు. ఆయన చేశాడు. ఆయన చరిష్మాన్ అంతా ఉపయోగించుకుని ఆయన ఏదో రాజ్యం చేద్దామని అనుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ అది మిజరబుల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. సో రాజకీయం చేసేటప్పుడు రాజకీయమే చేయాలి, ఇక్కడ మంత్రాలకి చింతకాయలు రాలేవు. సో ఖచ్చితంగా ఆయన కుల సమీకరణలో భాగంగా కాపుల్ని రాజ్యాధికారం వైపు నడిపిస్తానని చెప్పేసి ఒక ప్రామిస్, కాపు సంక్షేమ సేన అని చెప్పేసి మాజీ మంత్రి గారైనటువంటి హరిరామ్ జోగే గారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పరిచి అవన్నీ గంపగుత్తుగా తీసుకొచ్చి జనసేన పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి మాట నిజం. అయితే ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు 1, 2 అలా లెక్క పెట్టుకుంటా ఉంటే వెళ్తూ ఉన్నాయి. ఈ క్రమంలో దాసరి రాము అనే వ్యక్తి, ఆయన పొలిటీషియన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గమనించాల్సింది, ఆయన రాష్ట్ర స్థాయి పొలిటీషియన్ కాదు, ఆయన ఫక్తు కుల నాయకుడు. కాబట్టి వాళ్ళ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం కానివ్వండి, లేకపోతే వాళ్ళ కులం మీద జరుగుతున్నటువంటి దాడి కానివ్వండి, ఇక్కడ ఎస్సీలు కొట్టారనో లేకపోతే రెడ్డిస్ కొట్టారనో దాసరి రాము గారు మాట్లాడట్లేదు. కేవలం కమ్మ సామాజిక వర్గం చేతిలో కాపు సామాజిక వర్గానికి ప్రతిసారి చుక్కెదురవుతుంది,
ఒకడేమో బండితో గుద్ది చంపించేశాడు, ఇంకొకడేమో ఊళ్ళోకి రానివ్వట్లేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పర్టికులర్గా ఒక కులాన్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. దీన్ని తీసుకొచ్చి మనం జనసేన పార్టీకు లేకపోతే వైఎస్ఆర్ పార్టీకు తెలుగుదేశం పార్టీకు అంటగట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకుని కాపు సామాజిక వర్గం మీద దాడి జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక కుల నాయకుడిగా ఆయన ఖండించాడు. అట్ ద సేమ్ టైం బిఫోర్ ఎలక్షన్ మీరు ఇప్పటి వరకు మేము తెలుగుదేశం పార్టీకి కాస్త ఎగనెస్ట్గా ఉన్నాము, మమ్మల్ని అందరినీ కూడా గంప గుర్తుగా తెలుగుదేశం పార్టీ వైపు నడిపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు తెరవాలి, దీని మీద స్పందించాలి అని మాత్రమే డిమాండ్ చేశారు. కానీ ఆయన ఇంకా ప్రత్యేకంగా ఏదో పవన్ కళ్యాణ్కి రాజకీయంగా లేకపోతే కులముద్ర వేయాలనో మరొకటనో ఆయన ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కాదు. అట్ ద సేమ్ టైం ఆయన చేసినా కానీ అది జరిగేటువంటి పరిస్థితి కాదు. వై బికాస్ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది స్టాగ్నేట్గా అలా ఎప్పుడూ నిలబడిపోతుంది. అక్కడ కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అక్కడ తావే లేదు. ఏదైతే రిమైనింగ్ ఆస్పెక్ట్ ఏదైతే ఈ ఎలక్షన్లో మనం పవన్ కళ్యాణ్ గారికి పోలైనటువంటి ఓట్లు కానివ్వండి, చాలా ఒక 3,000 నుంచి 15,000 ఓట్ల తేడాతో గెలిచినటువంటి సీట్లు ఏవైతే ఈరోజు కూటమి సీట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ వల్ల ఈ కాపు సామాజిక వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమికి ఓట్లు వేశారు అనేటువంటి ఒక భావన నడుస్తుంది. కాబట్టి ఒక కాపు నాయకుడిగా దాసరి రాము గారు ఆయన అటువంటి భావన వ్యక్తపరిచారు. దీన్ని మనం రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం ఏం లేదండి వాస్తవంగా చెప్పాలంటే. సో ఇక్కడతో ఆగుతుందా సార్? ఇక్కడ ఆగుతుందా అంటే ఇది ఎప్పుడు ఆగేటువంటి పరిస్థితి కాదండి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆపమంటే ఆగేది కాదు, లేదా దాసరి రాము గారు అడ్డుపడితే ఆగేది కాదు. ఇది నిరంతరం జరుగుతున్నటువంటి 1989 నుంచి నిరంతరం జరుగుతున్నటువంటి ఒక స్ట్రగుల్. ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఏదైనా కాస్త ఆగుతుందా అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాపు సామాజిక వర్గం ఈరోజు కొంత రాజకీయంగా పదవులకి కానివ్వండి, అధికారానికి కానివ్వండి దూరం అయిపోయిన మాట వాస్తవం. కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే ఇది మరీ పీక్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ సరిగ్గా చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యేకు ఉండేటువంటి ఒక పరిస్థితి కాదు, ఒక మంత్రి ఉండేటువంటి పరిస్థితి కాదు. అన్ని పైవాడే చూసుకుంటాడు అన్నట్టుగా అందరూ అటువైపు చూసేటువంటి పరిస్థితి. మా విజయవాడలో అయితే మరీ దారుణం. చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా, రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాకుండా విజయవాడ చుట్టూలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాని వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఇక్కడ గెలిపించుకున్నటువంటి పరిస్థితి. సరే, అది ప్రజల యొక్క నిర్ణయం, దాన్ని ఎవరూ కాదనలేని పరిస్థితి. వాస్తవంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి దీన్ని కులాల వైషమ్యాలుగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఆగుతీయా అనేది ఎవరి చేతిలో ఉంది అని అంటే అగ్ర సామాజిక వర్గాలు, 2 అగ్ర సామాజిక వర్గాలు, ఒకళ్ళు ధనంలో గొప్పవాళ్ళు, ఇంకొకళ్ళు కులంలో గొప్పవాళ్ళు అన్నట్టుగా కొట్టుకునేటువంటి ఒక పరిస్థితిని మనం ఫుల్ స్టాప్ పెట్టాలంటే నాయకులు సరైన స్పందన కనిపించాలి. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు లేకపోతే ఒక దారుణం జరిగినప్పుడు తక్షణం పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, దానికి కులాలకి లేకపోతే అధికారానికి అంటకాగకుండా ఏదైనా ఒక తప్పు జరిగిన వెంటనే దానికి సంబంధించినటువంటి శిక్షలు కానివ్వండి, కేసులు కానివ్వండి పెట్టేటువంటి పరిస్థితి ఉంటే నిజంగా దాసరి రాము లాంటి వ్యక్తి అక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు కదా. ఓకే, రైట్. జ్వాలాపురం గారు, ఇంతది కట్ అయింది, రెస్పాండ్ అవ్వండి. ఇంతకుముందు కట్ అయిపోయింది. దాంట్లో ఇంకొక 2 పాయింట్లు చెప్పి ఈ కుల సమీకరణలోకి వస్తాము. వైసీపీ రాష్ట్రంలో ఇప్పుడు పొత్తు పెట్టుకునేది, అప్పుడు 2 పాయింట్లు మిగిలిపోయి కంప్లీట్ చేస్తారు. వైసీపీ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకుంది, పని చేయించుకుంది. దీన్ని ఏమంటారంటే చాణుక్య నీతి అంటే. అంటే ఏదన్నా కానీ చాణుక్య నీతి అంటే నీతిగా నిజాయితీగా రాజకీయం చేసేది చాణుక్య నీతి. కానీ చంద్రబాబు గారు మోడీని వెన్నుపుట్టుపరిచి, మోడీని తిట్టి, మోడీని మళ్ళీ పంచకు చేరిన చంద్రబాబుని ఏమంటారు తెలుసా? ఇది దీన్ని కణిక నీతి అంటారు. అంటే ఈ కణిక నీతి వేరే, చాణుక్య నీతి వేరే. ఈ కణిక నీతి అనేది చాలా మోస్ట్ డేంజరస్ నీతి. అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రయోగిస్తారు. ప్రయోగించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఏదో అధికారం కావాలనే ఉద్దేశంతో తప్ప ఇంకా ఏమి కాదనేది తెలుసుకోవాలి. వంశీ గారికి చెప్పాలి, రాష్ట్రము పార్టీలు వేరే, కేంద్ర పార్టీలు వేరే. ఎప్పుడు పొత్తు రాజశేఖర రెడ్డి పొత్తు పట్టుకున్నారని అదేదో ఒక పాట అయిపోయింది వీళ్ళకి. ఆ పొత్తు అనేది కేంద్రం, అది వేరే కేంద్రంలో పార్టీ, అది దాని గురించి మాట్లాడుకోండి, దాని గురించి మాట్లాడదండి తెలియకుంటే అని చెప్తున్నా. ఇంకొకటి, రాష్ట్రంలో ఈ సామాజిక వర్గాల గురించి వస్తే కాపు సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గము. కమ్మ రెడ్డి సామాజిక వర్గంలో
నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి, నాయకులు ఉన్నారు. కానీ కాపు సామాజిక వర్గంలో నాయకత్వ లక్షణాలు తక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళు రాష్ట్రాన్ని శాసించే అంతటువంటి జనాభా కాపు సామాజిక వర్గంలో ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, పోయిన ఎన్నికల్లో ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు కులం వేసిండేది పవన్ కళ్యాణ్ గారే మొత్తంగా. ఏమంటే కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని ఒక స్థాయిలో ఉండినారు, మాట్లాడారు కూడా సభల్లో కూడా. అందరికీ తెలిసిందే, మనం చెప్పేది కాదు. సభల్లో పవన్ కళ్యాణ్ గారు మీరంతా కూడా వేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యేదానికి సంసిద్ధంగా ఉన్నా, సిద్ధము సంసిద్ధము రెండు చెప్పాడు. రైట్, ఓకే. వంశీ ఆయన ఏదో ఫ్రీజ్ అవుతుంది. వంశీ ఏంటి అరెస్టులు ఏంటి? జోగి రమేష్ని అలాగే ఈరోజు జూపూడిని చాలా అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారట. ఇదంతా మీ వినాశనానికే మీరే తవ్వుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రచార నేపథ్యం. అలాగే విడుదల రజనీ గారిని వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారట. వాయిస్ మ్యూట్లో ఉంది. వాయిస్ మ్యూట్లో ఉంది. యా, వర్మ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఇది పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డ్రామా. ఈ అరెస్టులు వీళ్ళందరూ కూడా నిన్న పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అనుకుంటాను సార్ పొన్నూరు నియోజకవర్గానికి వస్తే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ అంటాడు పులివెందుల పులట, నంద్యాల చిరత పులినట, ఇక్కడ ఉన్న వారి మెడలను గరుచుకుని రామ్మని పంపించిందట. సో ఇట్లాంటి మాటలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి కదండి. అందుకని పోలీసు వారు ఏ చర్యలు తీసుకుని ఉంటారు, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఈ రోజు మొక్కజొన్న రైతుల కోసం దొంగ దీక్ష చేసినటువంటి అంబటి మురళి అనేటటువంటి వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా. ఆయన గోడౌన్లోనే వేలకు వేల మొక్కజొన్న స్టాక్ పెట్టుకుని కొనటం లేదు, అండ్ ఆల్సో ఇదేదో అన్యాయం చేసేస్తున్నారని దుల్పాల నరేంద్ర కుమార్ గారిని విమర్శలు చేయడానికి ట్రై చేశారు. బట్ ఏమైంది, ఆయన గోడౌన్లోనే ఉన్నాయి, మొత్తం ఉన్నటువంటి స్టాక్ కూడా ఆయనే కొనుక్కున్నాడు. సో ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్నటువంటి అరెస్టులు. ఇంకోటి ఏంటంటే ఈయన సార్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు అంటా ఉన్నారు చాణక్య నీతి. సార్ చాణక్య నీతి అంటున్న వాళ్ళు ముందు చాణక్యుడు చేసిన రాజధర్మం చదవాలా. ప్రజల డబ్బులతో ప్యాలెస్లు కట్టుకోవడం, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, రాష్ట్రాన్ని అప్పులతో ముంచడం చాణక్య నీతి కాదు, చీకటి నీతి. అది అధికార అహంకారం అని అంటారు. తెలుగుదేశం ఏంటంటే కనిక నీత, కనికరం ఉన్న నీతి సార్ తెలుగుదేశం పార్టీది. ప్రజల బాధ చూసి స్పందించడం మా రాజకీయ, రైతు ఆత్మహత్యలపై కన్నీళ్లు పెట్టడం మా కనికరం, ఆ తర్వాత ఉద్యోగాలు తీసుకురావడం కనికరం, మాది కనికరం నీతి. అమరావతి రైతుల పక్షాన్ని నిలబడటం మా కనికరం, పోలవరం పూర్తి చేయాలని పట్టుబట్టడం మా కనికరం. ఇక చాణక్య నీతులు వీటి గురించి చెప్తా ఉన్నాడు సార్. ఆయన ఉన్నారా సార్ లైన్ లో? లేరు. సో వైసీపీ చాణక్యం అంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చేసి తర్వాత మోసాలు చేయటమా, 3 రాజధాని పేరుతో గందరగోళం చేయటమా వైసీపీ చాణక్య నీతి? సంక్షేమం పేరుతో భవిష్యత్తును తాకట్టు పెట్టటమా సార్? మద్యం తాగేవాళ్ళ మీద కూడా 30 సంవత్సరాలకు అప్పులు చేయటమా సార్ వైసీపీ చాణక్య నీతి? తెలుగుదేశం నీతి అంటే అభివృద్ధి, విజన్, పెట్టుబడులు, ఉద్యోగాలు, పారదర్శక పాలన. వినారా జ్వాలాపురం శ్రీకాంత్ గారు మళ్ళీ తర్వాత ఈ విషయాలన్నీ కూడా. వైసీపీది చాణక్య నీతి కాదు, చీకటి నీతి. తెలుగుదేశం పార్టీది కనిక నీతి కాదు సార్, ప్రజల భవిష్యత్ నీతి తెలుగుదేశం పార్టీది. సో ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి కబుర్లు, ఇట్లాంటి వేదాలు చెప్పమంటే మేము కూడా 100 చెబుతాం, కానీ వాస్తవానికి రావాలి కదా. వాస్తవం ఏంటనేది ప్రజలు తెలుసుకోవాలా. సో ఇందాక కేఎస్ ప్రసాద్ గారు నాకు అర్థం కాలేదు ఒక మాట అన్నారు, ఈ కులాలు మతాల ఊస ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే తీసుకొస్తున్నారు అనేటటువంటి ఒక మాట అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమంటా ఉన్నారంటే కులాలు మతాల మధ్య గొడవలు వద్దు, అందరం కలిసి ఉందామని చెప్పేసి కుల మతాల ఊసి తీసుకొస్తా ఉన్నారు. కానీ ఆ ఊసి తీసుకురాకుండానే కులాల గురించి మతాల గురించి ప్రస్తావన తేకుండానే గొడవలు పెట్టే బ్యాచ్ ఉన్నారు కదా. ఆ గొడవలు పెట్టే బ్యాచ్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ కులాల గురించి మతాల గురించి మాట్లాడుతా ఉన్నారని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. అవును, వద్దు గొడవలు వద్దు, కులాల మధ్య మతాల మధ్య గొడవలు వద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరొకటి ఏంటంటే ఇవి ఎప్పుడు ఆగుతాయి అని చెప్పి ఇందాక జ్వాలాపురం శ్రీకాంత్ గారిని మీరు అడిగారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఓవర్ నైట్ లో ఆగిపోతాయి ఇవన్నీ. కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు. ఈయన మన సింగళూరు వెంకటేష్ గారేమో ఇందాక ఇవన్నీ కూడా 1970 నుంచి 80 నుంచి వస్తా ఉన్నాయి సార్, ఈ ఆగే ప్రసక్తే లేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపాలి అని అనుకుంటే ఓవర్ నైట్ లో ఆపేయగలడు. ఈ కులాల మధ్య గొడవలు, ఈ మతాల మధ్య గొడవలన్నీ కూడా మనం ఇవాళ కూడా ఇందాక కూడా వాడు చెప్పుకున్నాం, ఆయన ఎవరో పాస్టర్, ఆయనే కొట్టుకుని సాక్షి పీస్, మౌత్ పీస్, ఆ గొట్టాన్ని తీసుకొచ్చి నోటి దగ్గర పెట్టగానే
ఆయన ఎవరు పగడాల ప్రవీణ్ గారిని లేకుండా చేశారు, ఇప్పుడు నన్ను కూడా లేకుండా చేసి కుట్ర పన్నుతున్నారని చెప్తా ఉన్నాడు. తీవ్ర మొత్తం చూసుకుంటే సార్ భాగవతం అంతా బయటపడింది. సో ఇట్లాంటివే ఈ కులాల మధ్య మతాల మధ్య గొడవ లాగాలంటే అభినయ్ దర్శన్ సాక్షి అది మైక్ తీసుకొచ్చి పెట్టగానే ఆయన ఎవరో సంవత్సరం క్రితం చనిపోయిన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ గారు గుర్తొచ్చారు ఆయనకి. ఆయన లేకుండా చేశారట, ఇప్పుడు ఈయన్ని కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందట. సో ఇట్లాంటివన్నీ కూడా సార్ ఇవన్నీ కూడా ఒక చీటరు, పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి ఒక చీటరు మత సామరస్యాలను మతాల మధ్య గొడవలు పెట్టడానికి ట్రై చేశాడు. మాకేంటంటే మాకున్నటువంటి అనుమానం దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి మాకు అనుమానం. మా అనుమానానికి సాక్ష్యాలు తోడైన తర్వాత మేము ఇప్పుడు బహిరంగంగా మాట్లాడతాం దీని గురించి. ఎవరున్నారు దీని వెనక, ఏ పార్టీ వారు ఉన్నారు, ఏం చేశారు అనేది మా అనుమానాలు కాబట్టి ప్రస్తుతానికి ఏం మాట్లాడలేదు. మా అనుమానాలకి సాక్ష్యాలు కనుక దొరికితే ఖచ్చితంగా ప్రజల ముందు బహిర్గతం చేస్తాం. ఓకే, కాదు బైరెడ్డి మీద ఏవో కేసులు అవి అన్నారు కదా, ఏమైంది అది? ఆయన మరి అంత డైరెక్ట్ గా సింహాల పుల్లు అని మాట్లాడుతుంటేనే రోజా గారు బైరెడ్డి గారు 100 కోట్లు స్కామ్ చేశారన్నారు, అదేం అవ్వలేదా? సార్ ఇప్పుడు బైరెడ్డి గారి మీద ఒక పరువు నష్టం దావా కేసు ఈయన పెట్టినట్టున్నారు. ఈయన ఏదో కర్నూలులో టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు ఒక ఫార్మా కంపెనీ దగ్గర 45 కోట్ల రూపాయలు తీసుకున్నాడు టీజీ భరత్ గారు అని చెప్పేసి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపించారు. వాటికి సరే సాక్ష్యాలు చూపించు నేను తీసుకున్నట్లు అని చెప్పి ఈయన అడిగారు. ఆయన చూపించలేకపోయారు కాబట్టి పరువు నష్టం దావాతో పాటు తనని డిఫేమ్ చేసినటువంటి కేసు కూడా వేసినట్టున్నారు. సో ఆయనే మా పొన్నూరు నియోజకవర్గానికి వస్తే అంబటి మురళి గారు ఏమంటారంటే, ఈయనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో పులివెందుల పులెట, ఈయనేమో నందికొట్కూరు చిరత పులెట, అక్కడ ఉన్న మా తెలుగుదేశం కార్యకర్తలను మెడలను పట్టుకుని ఈడ్చుకురావడానికి పంపించాడట. సో పొన్నూరు ఏమి అడవి కాదు, పుల్లు చిరుత పుల్లు తిరగటానికి. పుల్లు చిరుత పుల్లు వస్తే తరిం కొడతాం. పొన్నూరు అనేది విద్యావంతుల నిలయం. 3 యూనివర్సిటీలు ఉన్నాయి పొన్నూరులో. మీది పొన్నూరు యూనివర్సిటీలు సార్? మీది పొన్నూరేనా? అవునండి, మా కాన్స్టిట్యున్సీయే. ఓకే, మా కాన్స్టిట్యున్సీకే వచ్చాడు. సరే మా అతిథి కాబట్టి మా కాన్స్టిట్యున్సీకి వచ్చినటువంటి వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి సరే వస్తారు పోతారు, అది వారికి ఉన్న హక్కు అనుకున్నాం. కానీ అక్కడికి వచ్చి మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం పద్ధతిగా ఉండదు. పులులు సింహాలు మెడను పట్టుకుని ఈడ్చుకెళ్ళడానికి వచ్చాయంటే తరిం కొట్టారు పోలీసులు. అవునా? వచ్చిన వాళ్ళు మామూలుగా ఉండాలి కదా సార్. ఈ డైలాగులు ఎందుకు? ఈ పులులు సింహాలు ఇదే అంబటి మురళి సార్, ఇదే అంబటి మురళి. నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను సార్. ఆడియోలో ఏమన్నాడంటే, ఆయనదేమో వినండి ఒకసారి, వినిపిస్తుందా? నా సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో 40,000 మంది ఉన్నారు. కూలిపాళ్ల సామాజిక వర్గం 20,000 ఉన్నారు. నీది హాఫ్ టికెట్, నాది ఫుల్ టికెట్. ఈయన అంటాడు సార్, ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఈయన సామాజిక వర్గం వాళ్ళు 40,000 ఉన్నారట ఆ కాన్స్టిట్యున్సీలో. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు సామాజిక వర్గం వారు 20,000 ఉన్నారట. అందుకని ఈయనది ఫుల్ టికెట్ అంట, నరేంద్ర గారిది హాఫ్ టికెట్ అంట. ఎవడన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను ఈ ప్రాజెక్టులు తీసుకొస్తాను, పొన్నూరుకి ఈ రోడ్డు వేస్తాను, ఈ అభివృద్ధి చేస్తాను, నన్ను గెలిపేయండి అని అడుగుతాడు. ఈ అంబటి మురళి అడిగేదేంటి సార్? నా సామాజిక వర్గం వాళ్ళు 40,000 ఉన్నారు, ధూళిపాల నరేంద్ర సామాజిక వర్గం వాళ్ళు 20,000 ఉన్నారు, నేనే గెలుస్తానని చెప్తారా? ఇయా సార్ ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పాల్సినవి. ఇట్లాంటి డైలాగ్ వేసి బఫూన్ అయిపోయాడు ఎలక్షన్స్ లో. ఇట్లాంటి డైలాగ్ వేసి బఫూన్ అయిపోయాడు. మళ్ళీ నిన్నగాక మొన్న ఆ చిరుత పులి నంద్యాల పులివెందుల పులి అని చెప్పేసి ఇంకా రెడ్ ఫ్లవర్ అయిపోయాడు కాన్స్టిట్యున్సీలో. సో ఇట్లాంటి డైలాగులు కాకుండా ప్రజలకు ఉపయోగించే పనులు చేయమని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. ప్రసాద్ గారు అంటే వంశీ క్యాజువల్గా పెద్దానికి నన్ను లాగి మధ్యలో మాట్లాడటం అలవాటు. నేను దానికి కూడా సమానం చెప్తాను. మీరంటే ఇష్టం అండి, అదే చెప్తాను. అలా ఏం లేదు ప్రసాద్ గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కులాల మతాల ప్రస్తావన అన్నారు కదా. అందుకే సార్ మీరు వెంకటేష్ గారికి ఇవ్వాల్సిన సమాధానం నాకు చెప్తే ఎట్లా? నేను అందుకే పూర్తిగా చెప్తాను, నేను వినండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఒక ప్రాంతీయ పార్టీ నాయకులు. కన్సిస్టెంట్ గా మైక్ పట్టుకోగానే ఫస్ట్ కులం మతం మాట్లాడే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్. కాబట్టి చూసుకోండి, కాబట్టి ఆద్యంతో ఆయన స్పీచ్ ఇంక్లూడింగ్ వాళ్ళ కులపోలను కూడా ఆయన వెనక ముందు కూడా ఆలోచించారు. మీరు నాకు ఎప్పుడు ఓటు వేయలేదు, మీరు నాకు నిలబడరు, ఈసారి నిలబడపోతే అంటే పాపం దాసరరాము గారు లాంటి వ్యక్తి సర్వం తానే కాడంతా తన భుజం మీద మోసుకుని తిరిగాడు ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు.
సో ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అంటుంది ఏంటంటే, మీకు చంద్రబాబు నాయుడు గారు సర్వం కాబట్టి మీరు ఆయన ప్రాస్పెక్టులో ఆలోచించి మాట్లాడేస్తున్నారు. కానీ మీకు బలవంతంగా ఆబ్లిగేషన్ క్రియేట్ అయిన పొత్తులో ఉన్న వాళ్ళు మీ స్టాండ్కి అనుగుణంగా లేరు. వాళ్ళు అకార్డింగ్ టు దేర్ ట్యూన్స్ ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. ఆ డెలిబరేషన్స్ మీరు సమర్థిస్తే ఏమవుతుందంటే ద లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారికి మచ్చబడినట్టే అవుతుంది. నేను నా ప్రాస్పెక్టులో అయితే. తర్వాత మీ పొన్నూరు వాళ్ళు అందరినీ హక్కుని చేర్చుకుంటారంటే బైరెడ్డిని అయితే అరెస్ట్ చేయలేదు, మరి వాళ్ళు జూపూడిని ఎత్తేసారు కదా. అతిథులుగా వచ్చిన వాళ్ళు నానుడు మాకు లేదన్నప్పుడు మరి జూపూడిని ఎత్తేసారు కదా ఇవాళ. మరి అదే పొన్నూరు సాంప్రదాయంకి విఘాతం కలిగినట్టే కదా మీరు చెప్పింది అయితే. నిజమే సార్, పైరెడ్డి వచ్చినంత వరకు ఏం కాలా. ఎప్పుడైతే అడవిలో పుల్లు సింహాలు మెడలు పట్టి తీసుకెళ్తాయంటే మా కార్యకర్తలు కాముకుంటారు కదా. ఏమో సార్ వంశీ గారు, నేను మాడినప్పుడు విన్నాను సార్, వేలెత్తాను, కానీ నేను పాత పద్ధతి మార్చుకున్నాను, లేదంటే ఇంకోలా ఉంది. పుల్లు సింహాలు రావాలి కదా మీరు. ఓకే ఓకే వంశీ ఒక్క నుంచి మాట్లాడండి. పుల్లు సింహాలు లేవు సార్, కానీ ఫారెస్ట్ రేంజర్ రూపంలో పుల్లు ఉన్నాయనుకో సింహాలు అనుకుని పోలీసులు వచ్చి ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోతారు. దాన్ని ఏమనాలి అది చెప్పండి. ఇప్పుడు నిజమే మీరు అన్నట్టు పుల్లు సింహాలు లేకపోవచ్చు పొన్నూరులో, మీలాంటి మంచి వాళ్ళే ఉన్నారు మీ నియోజకవర్గంలో. అలాంటప్పుడు ఫారెస్ట్ రేంజర్ లాంటి పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఇవాళ ఆయన ఎవరిని ఎక్కడైతే ధర్నా కార్యక్రమం అన్న దగ్గర మీరు ఇవాళ చెప్పారు చూడండి, ఇందాక బాగా చెప్పారు, ఏది గొడవ నంబటి రాంబాబు గొడవ అంతా ఆయనది స్టాక్ ఏముంది ఏది అవుతుందని. అది నిన్న మొన్న ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా. ఆ పరదానికి జోగి రమేష్ వెళ్ళకపోయింది, జూపూడి ఎగేసుకుని పోకపోయింది, దీపరదానికి నంది కొట్టుకుని నుంచి బైరెడ్డి కూడా రాకపోయింది కదా. వ్యవస్థ మీ దగ్గరే ఉంది కదా. సివిల్ సప్లైకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారే కదా. ఇది పోలీస్ వ్యవస్థ ఆయన గొడవ మీద దాడి చేస్తే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇంత రాజకీయ రప్చర్ జరగకపోయింది కదా. ద కాన్సెప్ట్ ఆఫ్ అరెస్టింగ్ పీపుల్ అనేది జరగకపోయింది కదా. కదండి, మీది చాలా శాంతికామకమైన పొన్నూరు. వంశీ గారు మీరే చెప్పారు, మంచి నాలాంటి మంచి వ్యక్తులు ఉంటారన్నారు. సభాష్. కానీ ఇవాళ సభాష్ అన్న దగ్గర ఆ ముగ్గురిని ఆ ప్రాస్పెక్ట్ లో ఎందుకు స్టైల్ చేశారు అక్కడ? అదేంటి వంశీ గారు, వింది అవలేదు నేను చెప్పట్లే. రాజకీయ ఫ్రిక్షన్ అక్కడ ఏర్పడకుండా ఇదే నాకు తెలిసి ఆయన ఎవరండి మన దూలిపల్లి నరేంద్ర గారు ఒక దైవ ప్రమాణం చేసి అక్కడ ఉన్న రైతులందరితోనూ కన్సర్న్ చూపించుకున్నారు ఆయన. ఇది అంబటి రాంబాబు మురళి గారి విషయంలో జరగలేదో జరిగిందో, కానీ మీరు మీ దగ్గర ఉన్న వ్యవస్థతో ఆయన్ని నిర్బంధం చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇవాళ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? ఆ గొడవకు సంబంధించిన అన్ని స్టాక్ మీ దగ్గర ఉందని మీరే చెప్పారు. నేను కూడా నా తర్వాత విషయం నా వెర్చను. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే పొన్నూరు లాంటి దగ్గర ఒక శాంతికామకమైన మీలాంటి మంచి వాళ్ళు ఉన్న దగ్గర వాట్ ఈస్ దిస్ అంబిగ్యూటీ? ఇది 3 రోజులు బట్టి జరుగుతుంది కదా. ఇది రక్కసు జొన్న రైతుల విషయంలో ఇది ప్రభుత్వం నెక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేసే ఉద్దేశం కనుకుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. ఆ స్పాన్ ఆఫ్ నో టైంలో ఇవాళ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ వైఎస్ఆర్సీపీకి ఉండకపోయింది. అదర్వైజ్ 4 రోజులు బట్టి అరెస్టులు రక్కసు ఏంటి నేతల మీద ఇదేంటి అని డిబేట్లు ఉండకపోయింది కదా. ఓకే, ఇది ఆలోచించండి. ఇది నేను అడుగుతుంది. ఓవరాల్ గా లాస్ట్ సబ్మిషన్ నేను ఓవరాల్ గా అంటుంది ఏంటంటే పార్టీ తన కాళ్ళ మీద తను నిలబెట్టుకోవడానికి సామాజిక వర్గ సపోర్ట్ వల్ల 21 out of 21 గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఇక మీదటైనా చంద్రబాబు గారి డైరెక్షన్ లో కొంచెం చెప్తే బాగుంటది. కులాలు మతాల గురించి దయించి మాడొద్దని చెప్పండి. ఎందుకంటే ఇవాళ భిన్న సంస్కృతులతో ఎలక్షన్ ముందు మేబీ కుల ప్రస్తావనలతో కొంతవరకు లీడ్ అవ్వచ్చు, కానీ ఎలక్షన్ అయిపోయి అందులో చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇంకా కుల ప్రస్తావనలతోనూ కుల అంబిగ్యూటీ అంటే మీ పోలిట్ బ్యూరో ఏమో అందరికీ నిలువెత్తు నిదర్శనం. ఒక బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారో 40 సంవత్సరాల లెగసీ ఉన్న మీ పార్టీయే మాకు ఉదాహరణ. నేను చెప్తున్నాను ఆ విషయంలో. వాళ్ళ దగ్గర ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఓకే వెంకటేష్ గారు చెప్పండి సార్. ఏంటంటే కాపులకి నాయకత్వ లక్షణాలు తక్కువ? ఇది ఒక అవగాహన లేనటువంటి స్టేట్మెంట్ అండి. కాపులకి నాయకత్వలేమి ఉంది అని చెప్పేసి అని ఎవరైతే భ్రమపడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు కాపులు లేకపోతే, కాపు నాయకులు లేకపోతే, కాపు ఎమ్మెల్యేలు లేకపోతే ఈ రోజు మిగిలిన 2 పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేటువంటి పరిస్థితి లేదు అనేది నా వాదన. ఉంది అని ఇటు తెలుగుదేశం పార్టీ వారు కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మీ కాపులతో మాకు పని లేదు, మీకు అధికారం ఎలాగ ఎంజాయ్ చేయాలో తెలియదు, లేకపోతే అధికారాన్ని మీరు ఎలా చేయాలో మీకు తెలియదు, మీకు నాయకత్వంలో ఏమి ఉంది అని అంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానివ్వండి, అటు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఇటు చౌదరి ముఖ్యమంత్రి ఉన్నా ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా ఎప్పుడూ కూడా ఒక కాపు వ్యక్తి ఉన్నటువంటి ఒక పరిస్థితి. అది 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆళ్లనాని గారు ఉన్నారు, సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ అధికారం కానివ్వండి, నాయకత్వ లోపం ఎక్కడుంది? బలమైన నాయకులు ఉన్నారు, కాకపోతే ఆ కోఆర్డినేషన్ లేదు.
కలుపుకుపోయే మనస్తత్వం, రాజకీయ అవసరాల నిమిత్తం వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ఒక నాయకత్వం లేకపోవటం వల్ల వీళ్ళు అనుకుంటున్నటువంటి నెంబర్ 1 చైర్కి దూరంగా ఉంటున్నారు. కానీ లేదంటే ఈ రాష్ట్రంలో ఒక్కసారి కాపు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇంకా ఏ సామాజిక వర్గానికి కూడా అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి కూడా ఏదైతే ఓటింగ్లో కాపులు ఎక్కువ ఉన్నారు, అలాగే ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా కొంత వైవిధ్యమైనటువంటి వాతావరణం కానివ్వండి, ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడంలో మిగిలిన నాయకులు లేదా మిగిలిన కులాలు సక్సెస్ అయినాయి. కాబట్టి ఈరోజు కాపులకి అధికారం అందకుండా వీళ్ళు ఎంజాయ్ చేయటము ఒకటి అలవాటు పడింది. ఈ లెగసీని బ్రేక్ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు ప్రయత్నించారు. అన్ఫార్చునేట్లీ ఆయన తీసుకున్నటువంటి ఒంటరి డెసిషన్స్, అంటే ఆయన ఏమంటారంటే నాకు ఒక అవగాహన ఉంది, నాకు ఒక ప్లానింగ్ ఉంది, దాని ప్రకారం మీరంతా నడవండి అని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్లానింగ్ ఏంటో మిగతా వాళ్ళందరూ చెప్తే కదా నీ వెనకాల నడిచేది. అదే నా వ్యూహం నాకు వదిలేయండి అని. ఏమండి? నా వ్యూహం నాకు వదిలేయని, వ్యూహం నాకు వదిలేయండి అంటాడు. నీకు తెలియదు కదా, నియోజకవర్గ స్థాయిలో ఎప్పుడు కూడా నియోజకవర్గ స్థాయి నాయకుడు అలాగే ఆలోచిస్తాడు. తనకున్నటువంటి క్యాడర్ని కానీ లీడర్స్ని కానీ కాపాడుకోవడానికి ఆలోచిస్తాడు తప్ప నీ వ్యూహం మీద ఆధారపడి ఈ నియోజకవర్గంలో ఉన్న భవిష్యత్తుని త్యాగం చేయడానికి ఏ కులంలో ఉన్న నాయకుడు కూడా ముందుకు రాడు. కాబట్టి వ్యూహం పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే వేసుకున్నంత కాలం ఆయన కానివ్వండి, ఆయనతో అంటగాగుతున్న కాపు సామాజిక వర్గం కానివ్వండి అధికారానికి దూరంగా ఉంటుంది. వ్యూహం అందరి నాయకులతో చర్చించి ఒక వ్యూహాన్ని తీసుకుని వ్యూహకర్తగా ఉన్నప్పుడు మాత్రమే కాపులు అధికారంలోకి వస్తారనేది నా పర్సెప్షన్. రైట్. వంశీ ఏనా రెస్పాండ్ అవుతారా? సార్ నేను ఎప్పుడు ఈ కులాలు ఈ మతాలు టాపిక్ వచ్చినప్పుడు సైలెంట్ గా ఉంటానని మీకు తెలుసు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్తా ఉంది. ఇవన్నీ కూడా 2029లో ఎవరు చూడరు. డెఫినెట్లీ ఈ కులాలు ఈ మతాలు ఇవన్నీ ఎక్కడ ఉండవు సార్. అభివృద్ధి మంత్రం డెఫినెట్ గా మేము 2029లో కూడా వీఆర్ గోయింగ్ టు కమ్ అగైన్. రైట్. అదేనండి, మీరు చూడరు కానీ మీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. అది ఒకసారి మీరు గ్రహించండి చాలు. నేనేమన్నంటే శోక సముద్రంలో స్విమ్మింగ్ చేస్తారు కేఎస్ ప్రసాద్ గారు. మీరు నేనేమన్నా అన్నానంటే ఇవాళ చాలా ఉన్నాను, మళ్ళీ నాకు వెళ్ళకొద్దు ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు, ఆయన మాట్లాడుతున్నాడు కదా. అదే మళ్ళీ నేనేమన్నా అంటే మీరు శోక మళ్ళీ నేనన్నాం కాదు, కూటమి తరఫున కలెక్టర్ 2018 అనుకుంటా అండి, మే 20, 2018లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ప్రముఖ ఛానల్ కి. అవును. ఇచ్చి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా నిధులు ఎక్కడ అడిగాడండి, ఎప్పుడు వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ తోనే ఆయన నిరంతరం ఈ 5 సంవత్సరాల పాటు లేదా అధికారం వచ్చిన దగ్గర నుంచి 2014లో అధికారం వస్తే మే 2020లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సాక్షాత్ ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు బీజేపీ అధిష్టానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అధిష్టానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతిసారి తిరుపతి ప్రసాదము అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు అని ఒక క్వశ్చన్ తోనే ఆయన వచ్చాడు. నిధుల గురించి ఆయన రాలేదనేటువంటి ఒక రాజకీయ విమర్శ చేశారు ఆయన. ఆ రోజుకి అది రాజకీయ విమర్శ. అట్ ద సేమ్ టైం అదే ఈ రోజు రిపీట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి రూపంలో. కాకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి ఒక పరిస్థితి. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే. వంశీ వర్మ గారు, ఇవన్నీ సింగళూరు వెంకటేష్ గారు చెప్పడానికి జనాలు వినటానికి బానే ఉంటాయి సార్. మేము కలిసి 3 సంవత్సరాలు ఆ తర్వాత మేము విభేదించిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ఇదే అడిగారని చెప్పేసి ఆయన చెప్పటం, కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారని ఈయన అంటాం, ఇవన్నీ రాజకీయ